హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇవాల్టి అప్డేట్స్ ఆసరా చేయూత పథకానికి సంబంధించి ప్రభుత్వం ఒక గ్రీన్ సిగ్నల్ కొత్త జీవోలను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసింది. సో మొత్తానికి ఆసరా పెన్షన్ 4016 6016 లబ్ధిదారులకు ఎప్పుడు అందించబోతున్నారు, వీటితో పాటుగా కొత్త పెన్షన్లను ఎప్పుడు మంజూరు చేయబోతున్నారు, ఈ నెల పెన్షన్లను ఎప్పుడు అందించబోతున్నారు అనే అన్ని అంశాల గురించి లోతైన పరిశీలనతో స్పష్టంగా వివరంగా క్లుప్తంగా ఈ వీడియోలో సమాచారం మనం తెలుసుకుందాం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జనవరి నెలలో 4 పథకాలను ప్రారంభించింది. 4 పథకాలకి సంబంధించి 569 కోట్ల రూపాయలతో రైతు భరోసా, దాదాపుగా 10 కోట్ల రూపాయలతో ఆత్మీయ భరోసాకి సంబంధించి లబ్ధిదారుల ఖాతాలలో నిధులు జమ చేసిన ప్రభుత్వం 72,000 ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను లబ్ధిదారులకు అందజేయడంతో పాటుగా 1,50,000 మార్పులు చేర్పులతో కూడిన కొత్త రేషన్ కార్డులను కూడా మంజూరు చేసింది. అయితే వీటితో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి నెలలో చివరి నాటికల్లా కొత్త పెన్షన్లు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత, పలేరియా బాధితులు, ఎయిడ్స్ బాధితులు, డయాలసిస్ బాధితులకి సంబంధించిన 4,016 పెన్షన్, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 5 లక్షల మంది ఉన్న దివ్యాంగులకి సంబంధించిన 6,000 పెన్షన్ను ప్రభుత్వం ఫిబ్రవరి చివరి నాటికి ప్రారంభించి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాలనే ఆదేశాలను సంబంధిత అధికారులకు, కార్యకర్తలకు ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నట్లుగా సమాచారం అయితే తెలుస్తుందన్నమాట. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 2016 పొందుతున్న వాళ్ళకి 4,000 రూపాయల చేయూత పథకాన్ని ప్రభుత్వం అందించడానికి ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం 4,016 అందుతున్న 6,000 రూపాయలు ఇచ్చేందుకు కార్యాచరణను రూపొందిస్తుంది. ఇక్కడ 2016 పొందుతున్న వాళ్ళు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా 38 లక్షల మంది లబ్ధిదారులు ఉంటే, ఇక్కడ దివ్యాంగులకి సంబంధించి 5 లక్షల మంది లబ్ధిదారులు సుమారుగా ఉన్నారు. అయితే ఈ సంఖ్య 43 లక్షల నుండి సుమారుగా 55 లక్షల వరకు కొత్త పెన్షన్లు మంజూరు చేస్తే వెళ్ళడానికి ఆస్కారం ఉందని ప్రభుత్వం యొక్క భావన. దీంట్లో భాగంగానే 800 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపులు చేయాలి అని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ప్రతి నెల. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకి రాష్ట్ర ప్రభుత్వం 4,000 కోట్ల రూపాయలు సుమారుగా ఖర్చు చేస్తుంటే, ఇప్పటి వరకు తెచ్చిన అప్పులలో భాగంగా వడ్డీలకి 6,500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం సంక్షేమానికి సుమారుగా 12,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. ఇందులో ఇప్పటి వరకు 300 కోట్ల మేర రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల ఆసరా పెన్షన్లకి కేటాయిస్తుంటే, ఈ నిధిని మరొక 500 కోట్ల వరకు పెంచి సుమారుగా 600 నుండి 800 కోట్ల రూపాయలుగా చేసి రాబోయే బడ్జెట్ కేటాయింపులలో ఈ నిధులను కేటాయింపు చేసి లబ్ధిదారులకి 4,016 చేయూత పథకం, 6,000 దివ్యాంగుల పథకాలను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసుకోవడానికి అధికారుల నుండి నివేదికలను పరిశీలించడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందనే విశ్వసనీయ సమాచారం అయితే తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 4 పథకాలు ప్రారంభించిన ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల కంటే ముందే ఆసరా చేయూత పథకాన్ని కూడా ప్రారంభించడానికి లైన్ క్లియర్ చేసుకోవడానికి అధికారులకి పూర్తి స్థాయిలో రిపోర్ట్లు సిద్ధం చేసుకోండి అనే ఆదేశాలు ఇచ్చిందనే సమాచారం తెలుస్తుంది. ఇప్పటికే మంత్రి సీతక్క గారు, బట్టి విక్రమార్క గారు త్వరలో తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకం 4,016 6,016 పెంపు ఉండబోతుంది అనేది కూడా స్టేట్మెంట్లు వ్యాఖ్యలు చేసిన సందర్భాలు మనం చూసుకున్నాం. సో ఇవైతే అప్డేట్స్ ఉన్నాయి. ఇక ఏ అప్డేట్ వచ్చినా మీకు తెలియజేస్తాను కాబట్టి మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ నెల పెన్షన్ల విషయానికి వస్తే దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 70% వరకు అన్ని గ్రామాలలో పెన్షన్ల సంబంధించి పంపిణీ ప్రారంభాలు చేశారనేది అయితే అప్డేట్ తెలుస్తుంది. మీ గ్రామంలో పెన్షన్లు అందాయా అందలేదా, అందుతేనేమో ఎస్ అని, అందకపోతేనేమో నో అని చెప్పి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అందని వాళ్ళు సంబంధిత జిల్లా పేరు కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉంటే మీకు ఇన్ఫర్మేషన్ ద్వారా తెలియజేసే ప్రయత్నం నేను చేస్తాను. సో ఇవైతే అప్డేట్స్. మరెన్నో అప్డేట్స్ కోసం ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.